హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ప్లూరిబస్ ఇదొక సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్గా యాపిల్ టీవీలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. వెబ్ సిరీస్ ప్రపంచంలోనే ద బెస్ట్ సిరీస్ లైక్ బ్రేకింగ్ బ్యాడ్ అండ్ బెటర్ కాల్ సాల్ తీసిన మేకర్సే ఈ సిరీస్ కూడా తీశారు. ఈసారి ఒక హై స్టేక్స్ ఉన్న సైన్స్ ఫిక్షన్ డ్రామాతో మన ముందుకు వచ్చారు. ఈ సిరీస్లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. మిగతా ఎపిసోడ్స్ అన్ని వీక్లీ వస్తాయి. సో ఇప్పుడు ఈ సిరీస్ స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ చూసాక నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అన్ని ఎపిసోడ్స్ వచ్చాక ఇంకొక డీటెయిల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో డీటెయిల్గా ఈ సిరీస్ ప్లాట్ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, మనుషులకి ఒక మిస్టీరియస్ వైరస్ స్ప్రెడ్ అయి ఉంటుంది. ప్రపంచం మొత్తంలో జస్ట్ 12 మెంబర్స్ మాత్రమే ఆ వైరస్ నుంచి ఎస్కేప్ అయి ఉంటారు. సో వాళ్ళు అసలు ఎలా సర్వైవ్ అవుతున్నారు, అసలు ఆ వైరస్ ఏంటి, దానికి ఏదైనా వ్యాక్సిన్ కనుక్కున్నారా లేదా అనేది బేసిక్గా స్పాయిలర్స్ లేకుండా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్లీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా ఫ్రెష్గా ఉంది గైస్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి మామ. విన్స్ గిలిగన్ గురించి తెలిసిందే కదా, డ్రామాస్ని చాలా ఇంట్రెస్టింగ్గా డీల్ చేస్తాడు. ఇందులో కూడా డ్రామా చాలా ఎంగేజింగ్ అనిపించింది. బట్ ఈ సిరీస్ అందరికీ నచ్చకపోవచ్చు. ఇప్పటి వరకు అయితే స్టోరీలో పెద్ద ఈవెంట్స్ కానీ యాక్షన్ కానీ ఏమీ జరగలేదు. స్లో డ్రామా ఉంటుంది. బట్ ఆ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. నేనైతే ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే ఈ సిరీస్తో కనెక్ట్ అయిపోయా. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో వైరస్ గురించి డిస్కస్ చేశారు అండ్ మెయిన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. స్టోరీలో ఇంకా ఏమేమి దాచారో మనకి ఇప్పటికీ ఐడియా లేదు. హోప్ఫుల్లీ సిరీస్లో వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఇఫ్ మీకు ఏదైనా న్యూ కాన్సెప్ట్ లైక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్ ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే డెఫినెట్లీ ఈ సిరీస్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లేకపోతే ఇంకొక 7 వీక్స్ వెయిట్ చేస్తే ఈ సిరీస్ మొత్తం చూసి ఎలా ఉందో డీటెయిల్గా చెప్తాను. అప్పుడు కావాలంటే మీరు చూడొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. రేహా సిహాన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గైస్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో కొంచెం న్యూడిటీ ఉంటుంది, బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. అన్ని ఎపిసోడ్స్ రాలేదు కాబట్టి రికమెండేషన్ పర్సంటేజ్ ఇవ్వలేను. సో ఇది గైస్, ప్లూరిబస్ సిరీస్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసాక నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.